అసభ్యంగా మాట్లాడుతున్నటువంటి సంస్కృతి ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబీకులకు మాత్రమే జరుగుతూ ఉంది. వాళ్ళ అబ్బ దగ్గర నుంచి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు వీళ్ళు చేస్తున్నటువంటి పనులు, వీళ్ళు వాడుతున్నటువంటి భాష మనం చూస్తూనే ఉంటాం. రాజారెడ్డి ఉండేటప్పుడైతే కుసంస్కారంగా పోయి వందల మంది షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి ఇళ్లందరినీ కూడా తగలబెట్టినటువంటి ఘనత ఒక రౌడీ రాజకీయం రాజారెడ్డి. రాజశేఖర రెడ్డి సంస్కృతి అయితే అక్కడ కడపలో ముఖ్యమంత్రి సమక్షంలో ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి మీద చెప్పులు వేసేటువంటి సంస్కృతి ఆ రోజు రాజశేఖర రెడ్డి. ఈరోజు ఆ వంశానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంతకంటే ఏం ఆశిస్తాం? చెప్పుతో కొడతామని చెప్పి ముఖ్యమంత్రి మీద అనడం ఆయనకి ఏమాత్రమైన సంస్కారమా? అదే మాట ఇక్కడటువంటి మేమందరం కూడా అనాలంటే ఎంతసేపు పడుతుంది మాకు. కానీ సంస్కారం అడ్డం వస్తూ ఉంది. మేము సంస్కారంతో ఉన్నాం. నువ్వు అంత దౌర్భాగ్యంగా మాట్లాడినటువంటి మాటలు మా నోట్లోంచి రావు. కానీ నువ్వు చెప్పినటువంటి పని, నువ్వు ఏ రకమైనటువంటి పదాలు వాడినాయో అవి ప్రజలు నిజంగా చూపిస్తారు. ఈరోజు ప్రజలు ఈ రంగా స్వచ్ఛందంగా నీ యొక్క కంచుకోటల్లో కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే నువ్వు అనుసరిస్తున్నటువంటి వైఖరి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఎవరెవరికైనా లెటర్లు